నమస్తే. దినకర్ న్యూస్కు స్వాగతం. ఆ, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో నారాయణ విద్యా సంస్థలతో దేశమంతా కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణ చాలా ఫేమస్. అలాంటి నారాయణ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం రెండవసారి విజయం కోసం ప్రయత్నించడం మనకు తెలుసు. సో అలాంటి నారాయణ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎలక్షన్స్ తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే ఈసారి ఒక వినూత్నమైన పథకాన్ని, అంటే నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అని కల్పించడం జరిగింది. నారా లోకేష్ అది చాలా సక్సెస్ఫుల్ అయింది. తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు కూడా నారా లోకేష్ ని ఫాలో కావడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి కార్యకర్త నా కుటుంబమే అనే స్లోగన్తో ఆ, పొంగూరు నారాయణ ఒక 10 కోట్ల రూపాయలతో కార్యకర్తల సంక్షేమం, నారాయణ లక్ష్యం పేరుతో కార్యకర్తల కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ టీడీపీకి కార్యకర్తలే బలం అంటూ తన కుటుంబ సంపాదనలో కార్యకర్తల సంక్షేమం కోసంగా 10 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తున్నట్టు కూడా నారాయణకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా క్లియర్ గా రావాల్సింది. మనం దినకర్ న్యూస్ ద్వారా నారాయణ సార్ని కలిసినప్పుడు కూడా దీని గురించి మనం చర్చించడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కార్యకర్తలే 40 సంవత్సరాలుగా దీన్ని నడిపిస్తూ వస్తున్నారు. చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అదేవిధంగా త్యాగాలు చేశారు. సో కన్న తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల మీద అదే విధంగా ప్రేమ చూపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా టీడీపీకి కార్యకర్తలే పునాదులు, పార్టీ కార్యకర్తలు పునాదులు వంటి వారు. సో వీళ్ళని ఖచ్చితంగా కాపాడుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనలతో అప్పుడు ఈ బీమాని కూడా 2 లక్షల రూపాయలు, మృతి చెందితే 2 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యానికి 2 లక్షలు, పాక్షిక వికలాంగులకు 1 లక్ష, ఇట్లాగా ఇన్సూరెన్స్ ద్వారా, బీమా ద్వారా ఆదుకుంటూ వచ్చారు. సో తాజాగా అదే రోల్ మోడల్లో కార్యకర్తలకు అండగా పొంగూరు నారాయణ కుటుంబం నిలవబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారాయణ ఆయన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సతీమణి రమాదేవి కావచ్చు, కుమార్తెలు సింధూర, షర్ణీలతో కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రతి ఏడు తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమం కోసంగా డిపాజిట్ చేయడం, ఈ 10 కోట్ల రూపాయలను పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కార్యకర్తలకు అంతా గుర్తింపు కార్డులు ఇవ్వడం, తర్వాత కార్యకర్తల కుటుంబాలు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే ఈ సంక్షేమ నిధి నుంచి వాళ్ళకి సహాయం చేయడం, కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడం, ఇవన్నీ కూడా ఈ ప్లాన్ లో భాగంగా రాబోతున్నాయి. పార్టీ కష్టకాలంలో తన వెంట నడిచిన వారికి, అదేవిధంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి ఈ 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ఖర్చు పెట్టబోతున్నారు నారాయణ. సో మొత్తానికి అయితే నారాయణ నిర్ణయం పట్ల పార్టీ క్యాడర్లు అయితే చాలా ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతో మంది వేల కోట్లు ఉన్న కోటీశ్వరులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి ఆలోచన అయితే నారాయణకు రావడం మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ నారాయణ ఏదైతే ఈ సంక్షేమ నిధిని స్టార్ట్ చేశారో దీన్ని రోల్ మోడల్ గా తీసుకుని స్టార్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే చాలా కాలం తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా దొరకబోతుందన్న ఒక నమ్మకం అయితే కలుగుతుంది. పునాదులు లాంటి కార్యకర్తలను ఆదుకునేందుకు మరింత మంది నాయకులు ఇలాగా ముందుకు రావాలంటూ కూడా ఇప్పటికే అన్ని పార్టీల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. సో చూడాలి. పొంగూరు నారాయణ ఎప్పుడు కూడా వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు. సో ఇలాంటిది ప్రతి కార్యకర్త నా కుటుంబమే, కార్యకర్తల కోసం 10 కోట్ల సంక్షేమ నిధి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.